ఏకకాలంలో రైతు రుణమాఫీకి ప్రభుత్వం కసరత్తు. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. తెలంగాణ రైతులకు ముఖ్య గమనిక. ఏకకాలంలో రైతు రుణమాఫీకి ప్రభుత్వం కసరత్తు చేయబోతుంది. రైతు రుణమాఫీ ఏకకాలంలో చెల్లిస్తామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని, రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలో ప్రభుత్వం ఉందని, పూర్తి సమాచారం రాగానే కార్యరూపం దాల్చుతుందని ధరణి కమిటీ సభ్యుడు ఎం కోదండరాం అయితే తెలిపారు. పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాంగ్రెస్ ఫిషర్మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయికుమార్, ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతం తదితరులతో కలిసి ఆయన సోమవారం గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారన్నమాట. అక్రమంగా భూములు పొందిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ధాన్యంకు మద్దతు ధర కంటే తక్కువ వచ్చినప్పుడు బోనస్ 500 ఇస్తామని చెప్పాం. కానీ ప్రస్తుతం మద్దతు ధర 2060 కాగా కొనుగోలు కేంద్రాల్లో 2600 ఇస్తున్నారు. అందుకే బోనస్ గురించి ప్రస్తావించలేదని చెప్పారు. మొత్తం మీద చూసుకుంటే రైతు రుణమాఫీకి సంబంధించి ఏకకాలంలో 2 లక్షలు ఒకేసారి చేస్తామని చెప్పేసి కీలక ప్రకటన అయితే జారీ చేశారన్నమాట. ఒక లైక్ చేయండి. రుణమాఫీకి సంబంధించిన వారందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మీకు.